అసలు ఎవర్రా నువ్వు? ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? సార్ సరదాగా తీసుకొచ్చాను సార్. సరదాగా తీసుకొచ్చావా? సరదాగా వేయడానికి తీసుకొచ్చావా? నిజం సార్, నేను చెప్పేది వినండి సార్. ఆ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నారా? రే, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నీ పుచ్చి పగిలిపోద్దు నా కొడక. చెప్తాను సార్, అలాగే సార్, చెప్తాను సార్. ఆపు. సంధి అంటావు, ఉదయం అంటావు, అసలు నీ గోలేంటమ్మా? క్లారిటీగా చెప్తాను సార్, అలాగే సార్, కదంతా మొత్తం చెప్తాను సార్. లేదంటే బొక్కలేసి కుమ్ముతా నా కొడక. నా పేరు ఉదయ్, తన పేరు సంధ్య. చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తనకి వేరే వాడితో పెళ్ళయింది. కానీ ఆ పరిచయం అలా కొనసాగుతూనే ఉండేది. ఒకరోజు తన భర్త లేని సమయంలో మీ ఇద్దరం కలుసుకుందాం అని చెప్పేసి రూమ్ కని బయలుదేరాం సార్. దాంట్లో పోతావా? అది కాదే బాబు, మామూలుగా రూములు ఇవన్నీ అంటే కూడా చక్కగా ప్రకృతిని ఎంజాయ్ చేద్దాం కదా అని ఇటు వచ్చాను. సడన్ గా బండి ఆగిపోయింది. అవునా? నేను ఇంకా దవడి దివిడి కోసం ఆపేవమని. ఇప్పటికి బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిందో అర్థం కాలేదు. కానీ తనకి చెప్తే భయపడుతుందని చెప్పేసి నేను చెప్పలేదు. సరే ఎలాగో బాగుంది, ఇక్కడ స్థలం ప్లేస్ అన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి ఇటువైపు ఎంజాయ్ చేద్దామని వచ్చాను. ఉదయ్, అజయ్తో ఉండడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకుని అయితే హ్యాపీగా ఉంది కదా. హ్యాపీగా ఉంటాం. మనకి పెళ్ళే కావాలా ఏంటి? పండు బొలిపించి తినిపించేస్తానే, నా మగతనమంతా తొగరెక్కి సెగరెట్టేస్తానే, దిండు దులిపించి ఆడించేస్తానే. ఏమైంది? ఇక్కడ ఎవరు ఉన్నట్టు అనిపిస్తుందండి. ఉదయ్, అది చాలా భయంగా ఉంది. ఇక్కడ ఏదో ఉంది, ఎక్కడ పట్టుకుని లాగుతున్నట్టు కనిపిస్తుంది. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు చాలా భయంగా ఉంది. పిచ్చిదానా, మనం వచ్చిన పని ఏంటి, నువ్వు మాట్లాడేదేంటి? ప్రతిదానికి భయపడితే ఎలా? అలాగా ముందు మనం వచ్చిన పని చూసుకొని వెళ్దాం పద. ఇక్కడ బాగాలేదులే కానీ కిందకి వెళ్దాం పద. ఇక్కడ నీకంతా దబిడి దిబిడే.
పండు బొలిపించి తినిపించేస్తానే నా మగతనమంతా తొగరెక్కి సెగరెప్పేస్తానే దిండు దులిపించి ఆడించేస్తానే నా పనితనం సంధ్య ఎక్కడున్నావమ్మా? సంధ్య సంధ్య ప్రతి ఓటి ఇది స్టైల్ అయిపోయిందిరా. నువ్వేమో ఉదయించే సూర్యుడు, అదేమో అస్తమించే సంధ్య. అందుకని అస్తమయం చేసావా? మరి ఏం కదా అన్ని నేను చంపలేదు సార్, ఏదో నేను చంపానా? ఏం లాక్కెళ్తే ఏం లాక్కెళ్తే చూపించు, చూపించరా నన్ను ఇక్కడ ఎక్కడ ఉందో చూపించు. ప్రతి ఓడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. దేన్ని తీసుకురావడం, ఇక్కడ వేసేయడం, చంపేయడం. దేని చంపింది? ఏదో లాక్కెళ్ళిపోయింది. ఏం లాక్కెళ్తే
సార్ చెప్పాను కదా సార్, ఇదే సార్ నా సంధ్య సార్. నిజం సార్, ఎవరో చంపేశారు సార్. నా సంధ్య నేను ఎందుకు చంపుకుంటాను సార్? సంధ్య, సంధ్య, అమ్మా, సంధ్య, సంధ్యను ఎవరో చంపేశారు సార్. నిజం సార్. నాటకాలు ఆడుతున్నావురా? లేదు సార్, ఆ అమ్మాయిని తీసుకొచ్చి రేపు చేసి చంపేసి కాకుండాను లేదు ఎవరో సార్. చంపారని ఏం నాటకాలు ఆడుతున్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. తప్పుకోండి సార్, ఇలా అన్నట్టు ఎక్కడా చూడలేదురా నేను. నిజం సార్, నేను తప్పుకోండి సార్. నా సంధ్యని తప్పుకోండి సార్. సంధ్యని తప్పుకోండి సార్. చాలా యాక్టింగ్ చేయండి కానీ స్టేషన్కి వెళ్ళి చూసుకుందా? సార్, 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 కానిస్టేబుల్ సార్, సంధ్య, బాడీ టేక్ ఇట్. సంధ్య, సంధ్య,